రీసెంట్‌గా హైడ్రా అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలామంది అధికార పక్షంలో ఉన్నోళ్ళు గానీ, ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు గానీ, ఆఖరికి ఎంఐఎం గూడా భయపడుతుంది. ఎందుకంటే ఎంఐఎంకి హైదరాబాద్ కంచుకోట. ఎంఐఎంని అధికార పార్టీ గూడా హైదరాబాద్‌లో టచ్ చేయలేదు. కాకపోతే రీసెంట్‌గా హైదరాబాద్‌లో రేవంత్ రెడ్డి హైడ్రా తీసుకుంటున్న నిర్ణయాలనేది ప్రతి ఒక్కళ్ళకి తీవ్రమైన భయాలైతే సృష్టిస్తా ఉన్నాయి. అందులో భాగంగా ఒక విషయాన్నైతే బాగా వైరల్ అవుతుంది. అదేంటి అంటే బండ్లగూడ దగ్గర ఓవైసీ బ్రదర్స్ ఫాతిమా అని చెప్పేసి ఒక విద్యా సంస్థలు అయితే కట్టడం అయితే జరిగింది. బండ్లగూడ చెరువు దగ్గర ఉన్న చెరువు దగ్గర ఆ భూమిని ఆక్యుపై చేసుకుని బఫర్ జోన్‌లో ఆ కాలేజీ కట్టారని చెప్పేసి వార్తలైతే వస్తున్నాయి ప్రధానంగా. అయితే రీసెంట్‌గా ఈ యొక్క బిల్డింగ్‌ని కూడా కూల్చుతారా అని అయితే డౌట్‌లైతే వస్తున్నాయి. ఎందుకు అంటే మనందరికీ తెలుసు ఏవి రంగనాథ్ గారు చెప్పారనమాట. ఫస్ట్ మేము ప్రయారిటీ ఏందంటే, మా అధికారం ఏందంటే ఎవరెవరైతే చెరువుల దగ్గర కట్టారో, బిల్డింగ్‌లు కట్టారో వాళ్ళవి కూల్చుతాము. కమర్షియల్ స్పేస్ అంటే ఇలా విద్యా సంస్థలు కానీ, కన్వెన్షన్ సెంటర్లు కానీ ఏవి ఉంటే అవి పక్కా కూల్చుతామని చెప్పారు కదా. అయితే ఈ సందర్భంలో చాలామంది ఏమంటారంటే, ఫస్ట్ మీరు ఓవైసీని కూల్చండి. ఆయన పాత బస్సులో బండ్లగూడలో దాదాపు చాలా ఎకరాలు ఆక్యుపై చేసి ఒక పెద్ద బిల్డింగ్లు కట్టారు. ఆ బిల్డింగ్లు కూల్చండి, మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అని చెప్పేసి రంగనాథ్ గారికి అయితే ఫిర్యాదు చేస్తున్నారు. కాకపోతే ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా ఉంది. ఒకవేళ ఓవైసీని కూల్చితే అది ఒక మైనారిటీ ఇష్యూగా మారిపోయి దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతుంది. మరి రేవంత్ రెడ్డి ఆ ధైర్యం చేస్తారా లేదా అని మనకు తెలియాలి. ఏదేమైనా కానీ ఇది ఒక పెద్ద ఇష్యూగా మారింది, ఒక సెన్సిటివ్ ఇష్యూగా మారింది. ఆయన కనుక రేవంత్ రెడ్డి ఇప్పటికే చెప్పారు, ఎవరి వదిలే ప్రసక్తి లేరు అని చెప్పేసి. మరి ఇప్పుడు ఈ ఫాతిమాకి సంబంధించిన, ఈ ఓవైసీ బ్రదర్కి సంబంధించిన కాలేజీలు కూల్స్తారా, బండ్లగూడలో ఉన్న కాలేజీలు అనేది తెలియాలి. ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీని మీద